సంస్థ ఎందుకు పొందో ఇక్కడ డిస్కషన్ అనవసరం. ఈ వాంట్ డిస్కస్ అయితే వారు మాట్లాడమని తర్వాత మాట్లాడతారు అధ్యక్ష. మాట్లాడండి. ఏం ప్రశ్న రాలేదు సార్ బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి. అయితే ఓకే బొత్స సత్యనారాయణ గారు ఒక ఆరోపణ చేసేసి మీ ప్రశ్న ఏందో అడగండి. లేదు, మీరు ఏదైతే అమర్నాథ్ బ్యాటరీని మా ప్రభుత్వం మీద ఎంత వేయడానికి అప్పుడు ఎంత ప్రయత్నం చేశారో సార్ అధ్యక్ష ప్లీజ్ అర్థమైపోయిందో అది కూడా వాస్తవం. 3 లక్షల కోట్లు వచ్చి గుజరాత్లో పెట్టుబడులు పెట్టారు, అది కూడా వాస్తవం అని చెప్పారు. అది కాలేజ్ ఇది కాదు, ఇది అయితే అది అవినీతి, ఇది అవును, అది చెప్పింది అధ్యక్ష. అధ్యక్ష కాంపిటేటివ్ వరల్డ్ అధ్యక్ష ఇది పోటీ ప్రపంచం అధ్యక్ష. పోటీ ప్రపంచం వేరు, రెజీమ్ రివెంజ్ తరిమేసే ప్రభుత్వాలు వేరు అధ్యక్ష. పోటీ ప్రపంచం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. ఆర్సలర్ మిట్టల్ కంపెనీ పక్కనున్నటువంటి ఒరిస్సా రాష్ట్రంతో 3 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష స్టీల్ ప్లాంట్ పెట్టాలని. 3 సంవత్సరాలుగా వాళ్ళు క్లియరెన్స్ తెచ్చుకోలేక ఒరిస్సా తరిమేలేదు అధ్యక్ష. వీ హ్యావ్ గివెన్ దెమ్ అట్రాక్టివ్ ప్యాకేజ్. లోకేష్ గారు మాట్లాడి ఒక లీడ్ అందింది అధ్యక్ష. ఆర్సలర్ మిట్టల్ ఈజ్ ట్రయింగ్ టు లొకేట్ అదర్ ఆప్షన్స్ కన్సిడర్ చేస్తోంది అన్నట్టు ఆప్షన్ వస్తే సేమ్ డే అపాయింట్మెంట్ వాళ్ళు ఇవ్వకపోతే మాకు జూమ్ కాల్లో అయినా మీరు జాయిన్ కాండి, మా ఆఫర్ వినండి అని లోకేష్ గారు ప్రయత్నం చేశారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా లేదు అధ్యక్ష ఆ రోజు టైం. ఇమీడియట్ గా జూమ్ కాల్లో వాళ్ళు ఆఫర్ చేసిన తర్వాత దెన్ దే సెడ్ యూ కమ్ అండ్ గివ్ యువర్ ప్రపోజల్. మేము మా టీంని పంపించాం అధ్యక్ష. టీంని పంపించి ఆర్సలర్ మిట్టల్ ఇవాళ రియాలిటీ అధ్యక్ష, ఇదే రియాలిటీ. మా మంత్రి గారు కాన్స్టిట్యున్సీలో పెడతా ఉన్నారు అధ్యక్ష. దాని మీద మేము క్లారిఫికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అధ్యక్ష. మైనింగ్ మీద ఛత్తీస్గఢ్ నుంచి మినరల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమె విట్నెస్ అధ్యక్ష. ఎనర్జీ మినిస్టర్ దగ్గర నుంచి, స్టీల్ అండ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు వాళ్ళు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమస్యలుగా పరిగణించి వాటిని అన్నింటినీ ప్రస్తావించి వాటికి సొల్యూషన్ తెచ్చాం. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో కళ్ల ముందు ఆర్సలర్ మిట్టల్ 1,70,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. దిస్ ఈస్ ది కాంపిటీషన్ విచ్ వీఆర్ లివింగ్ టుడే. ఇవాళ జేఎస్డబ్ల్యూ వెళ్ళిందని చెప్తున్నారు కదా అధ్యక్ష. రమ్మనండి సార్ బొత్స సత్యనారాయణ గారిని యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనండి. ఐ విల్ టేక్ హిమ్ టు జేఎస్డబ్ల్యూ ఆఫీస్. ఐ విల్ వెల్కమ్ దెమ్ అగైన్. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరిని చూసి భయపడుతున్నారు అధ్యక్ష? ఎవరిని చూసి పెట్టుబడిదారులు భయపడుతున్నారు అధ్యక్ష? ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ఆ రోజున పీపీఏలు రద్దు చేస్తున్నామంటూ మొత్తం ఎనర్జీ రంగాన్ని కుప్పగొల్చినటువంటి నాటి పాలకుల్ని చూసి ఇవాళ ప్రభుత్వం ఇన్వెస్టర్లు భయపడతా ఉన్నారు అధ్యక్ష.